ధ్యానాన్ని ఎందుకు ముందుగా ధ్యానాన్ని ఇంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్‌కి, కర్మ ధ్యానం, కర్మ విపాకం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్‌కి, మన్ మా గురువుగారైన హైమా మేడంకి నా ఆత్మ ప్రణామములు. జీవాత్మ ప్రపంచ నియమాలు ఈ పుస్తకం చదువుమని నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి, వింటున్న ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామములు. గత కొన్ని వారాలుగా జీవాత్మ ప్రపంచ నియమాలు చెప్పుకుంటున్నాం గదా! ఒక తల్లికి తన ఇద్దరు కుమారులు యాక్సిడెంట్‌లో ఒకేసారి చనిపోతారు. తన తల్లికి ఇద్దరు కుమారులే ఉండడం వల్ల భూమి మీద ఆ తల్లి ఆ వేదనతో, పుత్రశోకంతో బతకలేదని చెప్పి, ఆ ఇద్దరు విస్పీరతు కుమారులు పైన ఆత్మలోకంలో ఉన్నత సదాత్మలతో అనుమతి తీసుకొని, ఆ తల్లికి రోజు అంతరాత్మ ద్వారా ఒక సందేశాన్ని అందిస్తూ ఉంటారు. ఆమె ఆ ధైర్యంతో చాలా సంతోషంగా వాళ్ళు విస్పీరతు ఎవరికైతే వాళ్ళకి సందేశాలు చేర్చమని, వాళ్ళకి కూడా అంటే మన జీవితంలో ఎలా జీవిస్తే మనం ఎక్కడికెళ్తామో, ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే మనం కూడా అని చెప్పి, "నువ్వెన్ని రోజులుంటావమ్మా" అని చెప్తారట ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్. "నువ్వు భూమి మీద ఎన్ని రోజులుంటావవ్వ? మనం కొద్ది రోజులు ప్రయాణానికే భూమి మీదకొచ్చాము. ఎక్కువ రోజులు ఉండేది మాత్రం ఆత్మలోకంలోనే ఉంటాము. భూమి మీద తక్కువ రోజులుంటామమ్మా. కానీ ఉన్న కొద్ది రోజులు ఎరుకతో జీవిస్తేనే ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రాగలుగుతుంది" అని కొన్ని సందేశాలు అందిస్తూ వచ్చారు. వాళ్ళు వీలైనంత వరకి భార్యాభర్తలు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చాలా వరకి ప్రచారం చేస్తూ ఈ పుస్తకం గూడా అమ్మ రచించింది. అమ్మ తన వరకే పెట్టుకోకుండా ఇలా మనకందరికీ అందించి, జీవాత్మ ప్రపంచ నియమాలు భూమి మీద ఎలా జీవిస్తే మనం ఆత్మలోకానికి ఏ ఆవరణకి వెళ్ళగలుగుతాము అనేది చెప్తూ వస్తుంది. ఈ ఈ లాస్ట్ వీక్ చెప్పుకుంది మీ ఉపచేతనాత్మక మనసు నిద్రాణంగా ఉండవచ్చు. ఈ టాపిక్ మీద మనం చెప్పుకున్నాము. అంటే అంతరాత్మ. అంతరాత్మ చాలా విషయాలని ఫస్టు నా బిడ్డ చెడిపోద్దు అని ఏ తల్లైనా ఆలోచిస్తుంది గదా! తన బిడ్డ తన కళ్ళ ముందే జీవితం పాడు చేసుకుంటుంది అంటే ఏ తల్లి, ఏ తండ్రి భరించలేడు. వీలైనంత వరకి ప్రయత్నం చేస్తుంది. మనం వినకపోతే ఆ తల్లి మాత్రం ఏం చేస్తది, ఇంకా అయినప్పుడు టైమొచ్చినప్పుడు అన్నిటికి కాలమే సమాధానం చెప్తుంది అని చెప్పి నిద్రాణంగా ఉంటుందట. దాంట్లో కొద్దిగా టాపిక్ చెప్పుకున్నాము. ఆహ్, ఈ వీక్ కంప్లీట్ చేసుకుందాం దీని గురించి. అయితే మనకి 7 ఆవరణాలున్నాయని చెప్పారు. విస్పీరతు 1, 2, 3, 4 ఆవరణాల్లో ఉన్న వాళ్ళకి 1, 2 ఆవరణలకి మాత్రం అంతరాత్మ ఉండదు. 3 నుంచి ఆ 2 ఆవరణలో ఆ అనుభవాలు ఆత్మ తీసుకున్న తర్వాత ఇంక నేను భూమి మీదకెళ్తే ఈ సరికాని పనులు చెయ్యను అని అన్నంతగా ఒక అనుభవాన్ని తీసుకొని, అంతరాత్మని నాకు నువ్వు తోడుండు అని ఒక సదాత్మలని వేడుకొని, మన అంతరాత్మని ఆ సదాత్మగా ఉండే విధంగా మనం ఆత్మ ప్రణాళిక రాసుకొని, అలా మనకి వాళ్ళు ఆహ్, అంటే మనం ఏ పని చేస్తున్నా ఎరుక పరచాలని చెప్పి, వాళ్ళ అవసరం మనకుంది అని చెప్పి ఒక సదాత్మని వెంబడి తెచ్చుకొని పెడతాం. అందుకే ధ్యానం చేసే వాళ్ళకి గూడా 2 ఆత్మలు కిందకి దిగుతాయని చెప్తూ ఉంటారు కదా! మన వాళ్ళు. అదే విస్పిరత గూడా చెప్పారు. ఈ 3, 4 యవనాత్మలు మళ్ళీ. 5, 6, 7 అవి ఉన్నత సదాత్మలు. మళ్ళీ 6-7 ఇంకా ఉన్నత సదాత్మలు అని వీళ్ళు చెప్తున్నారు. మన హేమ మేడం చెప్పిందేందంటే, మన ఆలోచనలే. ఏ దైవము తన బిడ్డని శిక్షించాలని చూడదు కదా! దైవం మనకి విలన్ గాదు గదా! సార్ చెప్తారు గదా! రామరసంలో. విలన్ గాదు. కానీ మన ఆలోచనలే ఆవరణలకి చేరుస్తాయి. మనస్సు పక్కకు జరిగి, శరీరం పక్కకు జరగానే ఆత్మ మేలుకొని, అంతరాత్మ మేలుకొని, అయ్యో! నేను ఈ పనులు చేశా. నన్ను దైవం స్వీకరిస్తుందా అనే భావనతో ఉండడం వల్ల ఆ 2 ఆవరణలోకి ఆత్మ వెళ్ళిపోతుంది. ఏ దైవం మాత్రం చేరదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే, ధ్యానంలోకి రాకముందు ప్రతీది దైవం మీద ఏసాం. ఆయన మౌనంగా అన్నీ వింటాడని. నిజానికి దైవానికే ఎక్కువ బాధలున్నాయి మనకంటే. పాపం ఎన్ని అన్నా భరించాలి, ఎలా ఉన్నా భరించాలి. మళ్ళీ దైవమా అని దైవ ప్రార్థన చేయగానే స్వీకరించాలి. ఆయనకే ఎక్కువ బాధలున్నాయి.
ఆయన బాధను అర్థం చేసుకుంటేనే బాధనిపిస్తది. కానీ మనకి మాత్రం అలా అనిపించదు. దైవం మీదే వేస్తూ వచ్చాం. కానీ ఏ దైవము కూడా తన బిడ్డని శిక్షించాలని చూడదు. ఏ బిడ్డ కష్టపడుతుంటే దైవం చూడదు. ప్రతి ఆత్మ అనుభవాల కోసం ఒక్కొక్క అనుభవాన్ని నేర్చుకోవడానికి భూమి మీద జన్మలు తీసుకుంటూ ఉంటుంది. అయితే ఆరో ఆవరణలో పుట్టిన ఆత్మ నాలుగో ఆవరణ గలకే వెళ్ళగలుగుతుందట. అంటే కిందకి పడిపోవడం. కొందరు ఉన్నత సదాత్మలు అయ్యి ఉండి పైన ప్రణాళిక రాసుకొని ఆత్మఘోష అని జెప్తారు సార్. వంశీ సార్ కొన్ని వీడియోల్లో జెప్తారు ఆత్మఘోష ఉంటుందని. మన ఆత్మ ప్రణాళిక ఒక రకంగా పైన రాసుకొని కిందకొచ్చాక ఈ మనసు, మన చుట్టూ ఉండే ప్రకృతి వల్ల కొన్ని పనులు జేస్తూ ఉంటాం. ఆ పనుల వల్ల కిందికి పడిపోయే ప్రమాదం ఉంది. అది నాలుగో ఆవరణలకి వెళ్ళగలదు. అంతకంటే కిందికి వెళ్ళదట. ఆరో ఆవరణలకి వెళ్ళిన ఆత్మలు నాలుగో ఆవరణకి వెళ్ళగలుగుతుంది. అంతకంటే కిందికి మాత్రం వెళ్ళలేదు. అయితే ఏడో ఆవరణలో పుట్టిన ఆత్మ ఐదో ఆవరణలకి వెళ్ళగలదట. కానీ ఐదో ఆవరణలో గాని, దాని కింది ఆవరణలో 1, 2, 3, 4 ఆవరణలో పుట్టిన వారికి చాలా ప్రమాదం. ఇది ఆత్మస్థితులు క్లాసేటప్పుడు గూడా వంశీ సార్ చెప్తారు. యవ్వన ఆత్మలు చాలా డేంజర్. ఎందుకంటే 1, 2 అవి అక్కడనే ఉంటాయి. అది తెలియని స్థితి. ఇప్పుడు బిడ్డ చిన్నగా ఉన్నప్పుడు మనం శిక్షించాలని చూడం. ఎందుకంటే వాడే తెలుసుకుంటాడులే పెద్దగయిన తర్వాత అనుకుంటాం కదా! అలాగే 1, 2 ఆత్మలు కూడా దైవం అలానే అనుకోని మనకి కొంచెం డిస్కౌంట్ ఉంటది ఆ శిక్షణకి. వాళ్ళు పెద్ద పెద్ద ప్రమాదాలు పెద్దయి చేసినా గూడా ఇక్కడ బుద్ధుడు స్టోరీ చెప్పేటప్పుడు సార్ అంటారు గదా! తామర పువ్వుని జస్ట్ ఇట్లా రెక్క చేస్తే తామర పువ్వు వచ్చి అడుగుతుంది బుద్ధుడిని, "నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఏం పని చేస్తున్నావు?" అని. అతను బుద్ధుడి ముందే ఏదో కుటుంబం వచ్చి తామర పువ్వులన్నీ చించి పడేస్తూ ఉంటే కాము ఊకుంటది. "మరి నేను జస్ట్ నిన్ను పట్టుకుంటేనే అట్లా అన్నావు. మరి వాళ్ళు చించి పడేస్తుంటే ఏమనవు?" అని బుద్ధుడు అడుగుతాడు తామర పువ్వుని. అప్పుడు తామర పువ్వు చెప్తది, "నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? వాళ్ళు అది గాక ఇంకేం చేస్తారు?" అని చెప్తారు. అందుకే 1, 2 ఆవరణలో ఎంత పెద్ద కఠిన పనులు చేసినా వాళ్ళకి డిస్కౌంట్ అంటే తగ్గించబడతది శిక్ష. వాళ్ళకి తెలియక చేశారు గాబట్టి. కానీ తెలిసి చేసిన వాళ్ళకి మాత్రం శిక్ష పెంచబడతది. రామదాసు దాంట్లో గూడా సార్ చెప్తారు గదా! ఒక పంజరంలో చిలుకని బంధించినందుకే ఆయన జైల్‌లో ఉండాల్సొచ్చింది. మరి ఆ శిక్ష పెద్దదే గదా! ఎందుకు అంటే ఆత్మస్థితి పెరిగింది గాబట్టి. ఇక్కడ భూలోకంలో ఒక జీవిత కాలంలోనే వారు ఒకటో ఆవరణ వరకు కిందికి పడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకుంది ఈ ప్రమాదం అంటే మన ఆత్మ ప్రణాళిక మనం ప్రణాళిక రాసుకునేటప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావడానికి కొన్ని ఆత్మలని బంధాలుగా, కుటుంబ సభ్యులుగా తెచ్చుకుంటాం. ఈరోజే అర్థమైంది. ప్రాక్టికల్ అనుభవం చూపిచ్చాడు బావ. అంటే కొన్ని ఆత్మలకి మనం ప్రణాళిక రాసుకునేటప్పుడు ఆత్మతోని నాకు నువ్వు వ్యతిరేకంగా ఉండు అని శత్రు గర్భం నుంచి కొంతమందిని తెచ్చుకుంటాం. వాళ్ళకి మనం ఏం జేసినా శత్రువులమే. ఏం జేసినా వాళ్ళకి చెడుగానే అనిపిస్తది. మనం ఎంత మంచిగా ఉన్నా వాళ్ళకి చెడుగానే అనిపిస్తది. ఇక్కడ శత్రు గర్భం, మిత్ర గర్భం సార్ వీడియో వినేదాకా నా బతుకు నాకు అర్థం గాలేదు. కానీ ఆ శత్రు గర్భం నుండి వచ్చిన ప్రతి ఒక్క ఆత్మ కానీ వాళ్ళు గూడా ఆత్మలే గదా! మనమే రాసిచ్చాం గదా! నువ్విలా ఉండు అని. మళ్ళీ వాళ్ళు అందరితో అలా ఉండరు. మనతోనే ఉంటారు అంటే మనం రాసిచ్చిన బంధాలు గదా! కానీ వాళ్ళని మనమేదో ధ్యాన మార్గంలోకొచ్చి కొంచెం కొంచెం అనిపిస్తది గదా! అరే! వీళ్ళు గూడా ధ్యానంలోకొస్తే బావుంటది అనిపిస్తది గదా! అట్లా కొంచెం ప్రయత్నం జేసింది మీనా. కానీ ఈరోజు పెద్ద దెబ్బ తలిగింది. అప్పుడు అనిపిచ్చింది నన్ను నేను కాపాడుకుంటే చాలు. మిగతా వాళ్ళని కాపాడాల్సిన అవసరం లేదు. ఏ బంధానికి కాలితే ఆ బంధం వస్తది. నేనే రాసుకున్నా గదా! రివర్సు. మళ్ళీ నేనెందుకు ప్రయత్నం జేస్తున్నా అని నాకు నేనే లెసన్ జెప్పుకున్నా. కాసేపు ఏడుపు గూడా వచ్చింది. అన్నీ జరిగాయి ఈరోజు. ఆ అనుభవం గూడా ఇచ్చారు. ఈ అనుభవం చెప్పడానికే ఇచ్చినట్టున్నారు మరి ఆ అనుభవం గూడా. భూలోకంలో ఒక జీవిత కాలంలో ఒకటో ఆవరణలకి కూడా కిందికి పడిపోయే ప్రమాదం ఉందట. ఐదో ఆవరణలకి వెళ్ళిన ఆత్మ అయినప్పటికీ, వాళ్ళ శత్రు గర్భం నుండి తెచ్చిన ఆత్మలు పక్కన ఉండి, పైన ప్రణాళిక రాసుకునేటప్పుడు నువ్విలా ఉండు అని రాసిచ్చాం. మరి అలా గాకపోతే ఎలా ఉంటారాళ్ళు? మన మనసు ఓపెన్ అయ్యి మనకు గూడా నేను నాది అనే అహం ఉంటది గదా! నేను ఇంత పని మంచి చేసినా నన్నెందుకంటున్నారు అనేది ఉంటది గదా! దానివల్ల పడిపోయే ప్రమాదం గూడా ఉంది అనేది నాకు ఈరోజు ప్రాక్టికల్ అనుభవం జరిగింది. ఎలా పడిపోతానో అనేది గూడా ప్రమాదం జరిగింది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం బాబా నామస్మరణ చేసుకుంటూ నన్ను క్లాస్ ఎట్లా చెప్పిస్తావు అని చెప్పి కూర్చున్నానిక్కడ. ప్రాక్టికల్ అనుభవం చూపిచ్చారు. దీన్ని బట్టి నేను ఈరోజు నేర్చుకున్నదేందంటే,
ఏ ఆత్మకైనా చెప్పడం వరకే మన పని. వాళ్ళేం చేస్తున్నారు అనేది మనకనవసరం. ఎందుకు అంటే మనమే కిందికి పడిపోకుండా మనల్ని మనం రక్షించుకోవాలి. ఎన్నో జన్మలు ఎత్తి, ఎన్నో జన్మలని వృధా చేసుకొని, అంత కఠిన నిర్ణయాలను తీసుకొని, కఠిన జీవితం గడపడానికి భూమి మీదకొచ్చాం. మరి కఠినంగానే ఉన్నా పర్లేదు, మనసు బాధపడ్డా పర్లేదు, ఆత్మని బాధ పెట్టకుండా మన ప్రయాణం సాగాలి అనేది ఈరోజు నేను కొత్త లెసన్ నేర్చుకున్నా. నాకు నేను ప్రాక్టికల్‌గా నేర్చుకున్నా. అందువల్ల వీళ్ళు చెప్పేది గూడా అదే. వాళ్ళు అంతరాత్మ మాట వినకపోతే అది అర్థమైంది. దానిని నిద్ర పోనిస్తే చాలా ప్రమాదం. మొదట్లో అంతరాత్మ చాలా చాలా గట్టిగా మిమ్మల్ని తప్పు చేయకుండా ఆపాలని ప్రయత్నిస్తుంది. అయితే ఒక దశ వరకే చూసి అది విసుగు చెంది మీ పాపపు జీవితం పూర్తయ్యే వరకు నిద్రిస్తుంది. ఇక్కడ ఎన్ని విన్నాము, ఎంతసేపు ధ్యానం చేశాము అనేది కాదట. మనం ఎన్ని ఆచరిస్తూ మన జీవితాన్ని ఉన్నత స్థితికి రావడానికి ప్రయత్నిస్తున్నాం అనేదే ముఖ్యం. ఎందుకంటే ఒక్క స్టేజ్ వరకే ప్రయత్నం చేస్తుంది. తర్వాత వదిలేస్తుంది. ఇంకొక విషయము ఆహ్, అన్ ఆహ్, మాంసాహారం తినేవాళ్ళు శాకాహారం వండినా వాళ్ళ ఆలోచనలు వచ్చేస్తాయట మనకి కూడా. అందుకే తినే ఫుడ్ దగ్గర గూడా చాలా జాగ్రత్తగా మెదలాలి అని మొన్న రీసెంట్‌గా ఒక బుక్‌లో చదివా. అంటే మనం ఎంత జాగ్రత్తగా అందుకే సార్ అంటారు గదా! మీరెవరైనా చనిపోయిన నెగెటివ్ ఎనర్జీల దగ్గరికెళ్ళినా ఎరుకతో వెళ్ళండి. ఆరాని లాక్ చేసుకొని వెళ్ళండి. లేదు వచ్చిన తర్వాత ఏమైనా డిస్టర్బ్ అయ్యారు, ఆరా లాక్ చేసుకోండి అని గట్టిగా చెప్తారు గదా! తిన్న ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది వీళ్ళు గూడా చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నా ఒక్క దిశ వరకే మన అంతరాత్మ ప్రయత్నం చేస్తుంది. మనల్ని మార్చాలని, సరికాని పనులు చెయ్యకూడదని. కానీ ఆ దిశ గనక మనం గనక కామ్‌గా ఉండి, మనసు మాయలో పడితే, ఇంకా మనం కిందికి జారిపోయే ప్రమాదం మాత్రం ఉంది. ఏ ఆవరణకి చెందిన ఐదో ఆవరణలకి వెళ్ళినా, కింద ఒకటో ఆవరణలకి కింద పడిపోయే ప్రమాదం ఉంది అని వీళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు. తర్వాత ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి అంతరాత్మ లేదా అని ఆశ్చర్యపోనవసరం లేదు. మనకే అనిపిస్తది గదా! మీకే సమాధానం తెలుసు. వారి అంతరాత్మ నిద్రపోతునో, నిద్రంగానో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాం. ఐదో ఆవరణ గాని, అంతకంటే కింద గాని ఉన్న వారికి ఈ సమస్య ఉంటుంది. ఈ సమస్య ఎలాంటిదంటే, ఇది మీ జీవితాన్ని వందల ఏళ్ళు పాటు నాశనం చేస్తుంది. మీరు అత్యంత బాధపడాల్సి వస్తుంది. ఎప్పుడు బాధపడతాం? మన శరీరాన్ని మనం వదిలిపెట్టి ఆత్మను పైలోకానికి తీసుకుపోయినప్పుడు, అబ్బా! ఇది చేస్తాను వెళ్ళినా, కానీ ఇది చేయలేకపోయినా మళ్ళీ జన్మ తీసుకొని రావాలా అని అప్పుడు బాధపడతామని చెప్తున్నారు. ఇక్కడ కొంచెం రియల్‌గా జరిగిన స్టోరీ రియల్‌గా జరిగిందంట కర్ణాటకలో. ఇది రీసెంట్‌గా మొన్న మార్చ్ దాంట్లో జరిగింది. ఆహ్, కూతురు కాలేజ్‌కని చెప్పి పక్క ఊరికెళ్ళింది. 'రాజు వెడ్స్ రాంబాయ్' అని కొత్త సినిమా వచ్చింది. ఆ స్టోరీ చెప్పుకుంటున్నాం ఇక్కడ. అయితే ఆ స్టోరీ ఏంటంటే రియల్ స్టోరీ అది. ఆ స్టోరీ ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ లవ్ మ్యారేజ్ అమ్మాయికి తెలుసు. అంటే అబ్బాయి కింది స్థాయి. అమ్మాయి స్టేజ్ కులం కంటే అబ్బాయి కులం తక్కువ. ఇంకా కుల వ్యవస్థ ఉంది అనేది ఆ ఎగ్జాంపుల్ అది. అయితే ఆయన ఫస్ట్ నుంచి చెప్తాడు. ఆ అమ్మాయికి కూడా తెలుసు. నాన్న ఒప్పుకోడు అని. కానీ మరి ప్రేమ గుడ్డిది గదా! ఆమె లవ్ చేస్తది. ఇద్దరు అనుకుంటారు. అబ్బాయి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఈమె కాలేజ్‌లో లవ్ చేస్తది అబ్బాయిని. ఇంకా లవ్ చేసి పోలీసు వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళ సమక్షంలో పెళ్లి చేసుకొని, అబ్బాయి వాళ్ళు ఒప్పుకుంటారు. పెళ్లి చేసి ఒప్పుకొని మా నాన్న నుంచి అమ్మాయి పెళ్లి కూతురే. మా నాన్న నుంచి మాకు భయం ఉంది. మాకు సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ నుంచి నోటీస్ తీసుకొని, ఆ పోలీసుల నుంచి సంరక్షణకి కొంతమందిని పోలీసోళ్ళని గూడా పెడతారు గదా! అలా. అలా పెట్టి పెళ్లి చేసుకుంటారంట. పోలీసోళ్ళకి చెప్పి ఈయనకి తెలియని ఒక ప్రదేశంలో కాపురం ఉంటారు ఇద్దరు. మ్యారేజ్ చేసుకొని అక్కడికెళ్ళిపోతారు. అంటే అత్త వాళ్ళకి దూరంగుంది. అమ్మ వాళ్ళకి దూరంగుంది. కొద్ది రోజులు. ఆ అమ్మాయి పాపం ఏం ఆలోచించిందంటే, నాకొక పాపో పుడితే మా అమ్మ వాళ్ళకైనా, మా అత్త వాళ్ళకైనా ఈ విభేదాలు అన్నీ పోతాయి. బంధాలు కలిసిపోతాయి. ఒక చిన్న ప్రాణం చూస్తే అనుకుంటదంట. ఆ పిచ్చిది. నాలాంటి పిచ్చిదే ఉన్నట్టుంది. అనుకుందంట. 6 మంత్స్ ప్రెగ్నెంట్ వచ్చేంత వరకి దూరంగానే ఉంది 2 కుటుంబాలకి.
దూరంగా ఉండి ఆ 6 మంత్స్ ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత పాపం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇంకా 3 నెలలైతే నా చేతిలో బిడ్డొస్తాడు. ఆ బిడ్డ పుడితే అన్నీ పోతాయి. ఇంక అందరం కలిసిపోతామని చాలా సంతోషపడి అత్త వాళ్ళ ఇంటికొస్తుందట. మా నాన్న కోపం పోతుంది అని అత్త వాళ్ళకి పెట్టి వస్తుందంట. ఇది ఈ నోట, ఆ నోట పక్క ఊరైనా గూడా ఆ ఊర్లో ఆ తండ్రికి తెలిసిపోయిందంట. ఆయనకి కసిలేగుతుంది గదా! లోపల నుంచి. అంటే బిడ్డ పోలీసోళ్ళ నుంచి నా పరువు తీసింది. నేను ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి స్థాయిలో ఉన్నా. ఇంత పెద్ద కులస్తుడిని నేను. నా పరువు తీసింది నా బిడ్డ అని బిడ్డ మీద విపరీతమైన కసి పెంచుకున్నాడట. పెంచుకొని ఆ ఇంటికొచ్చాడు. ఆయన ఫస్ట్ ప్రొద్దునొచ్చి మార్నింగొచ్చి హెచ్చరించిపోయినాడు. ఒక 10 మంది రౌడీలని పెట్టుకొని. వాళ్ళ పిల్లగాని వాళ్ళ అమ్మ, నాన్న ఏం ఆలోచిస్తారు, నిన్ను చూస్తే చంపేస్తాడురా ఆయన. మరి నువ్వు దూరంగా వెళ్ళిపో. నేను మీ భార్యని చూసుకుంటా అని చెప్పి అత్తామామలు కోడల్ని చూసుకుంటా అని ఆ బాబుని బయటికి పంపిస్తారట. మళ్ళీ సాయంత్రం ఆ 10 మందిని తీసుకొనొచ్చి ఇంక నా నాన్న నన్నేం చెయ్యకు అని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఎంత ఏడుస్తున్నా వినకుండా ఆమె కడుపు మీదనే కట్టెతోని కొట్టి, కొట్టి తల పగలగొట్టి చంపేస్తాడట. వాళ్ళ అత్తమామ ఉన్నారు గదా! "నువ్వు వదిలేయి మీ కూతురిని. మేమెట్టన్నా ఊరే వదిలి పారిపోతాం ఇక్కడి నుంచి. నీ కళ్ళ ముందు ఉండము. నీకు పరువే గదా! మేము కనిపిస్తేనే గదా నీ పరువు నీకు గుర్తొచ్చేది. మేమెళ్ళిపోతామని" కాళ్ళు, వేళ్ళు పట్టుకొని పదిల్లాడట అత్తామామ. అయినా గూడా వాళ్ళని కొట్టి గూడా ఈ అమ్మాయినైతే ఆ కడుపు మీద పాపం ప్రెగ్నెంట్ ఉంది గదా! ఆ కడుపు మీద కట్టెతోని భారీ కట్టెతోని కొట్టి, కొట్టి ఇంకా ఆమె హాస్పిటల్‌కి తీసుకుపోయినంక 3 గంటలకే చనిపోయిందంట ఆ పాప. ఎంత దారుణం గదా! మనకనిపిస్తుంది దారుణమని. కానీ మన ఆత్మ ప్రణాళిక ప్రకారం ఏమనిపిస్తుంది, వాళ్ళు ఏ ఆత్మ ప్రణాళిక ప్రకారం భూమి మీదకొచ్చిర్రో, ఏ అనుభవం తీసుకోవడానికొచ్చిర్రో అంటే వీళ్ళకి కర్ముంటది, వీళ్ళకి కర్ముంటది. ఆ ద్వేషం అనేది ఎంత దారుణంగా ఉంటది అనేది ఈ కథ నుంచి అది మనం నేర్చుకోవాలి. అంటే ఆ సరికాని పని ఇప్పుడు ఆమె అత్తమామ బతిమలాడినప్పుడైనా వదిలేసి ఉంటే పాపం ప్రాణమైనా ఉండేది గదా! ఎన్నో ఆశలు పెట్టుకొనొచ్చింది. బావుంది ఆ స్టోరీ గూడా నాకు బా నచ్చింది. ఇంకొక స్టోరీ ఇది గూడా రియల్‌గా జరిగింది. కన్న కొడుకుని ఇద్దరు లవ్ మ్యారేజ్ జేసుకున్నారు. లవ్ మ్యారేజ్ జేసుకున్నాక కొద్ది రోజులకి బాబు పుట్టిన తర్వాత ఇంకా మన్మడు అనే ఫీలింగ్ ఉంటది గదా! అత్తామామలు వచ్చి ఇంట్లో ఉన్నారట. ఆ బాబునన్నా మేము మా బ్లడ్‌గా ఆడుకుంటాము. మీ లైఫ్ మీరు బతకండి. జస్ట్ మేము మన్మథతో ఆడుకుంటాం అని జెప్పి వాళ్ళ అత్తామామలు ఇంటికొచ్చారట. ఇంకీమె లవ్ మ్యారేజ్ గదా! కొడుకు పుట్టిన తర్వాత ఈయన వాళ్ళ అమ్మ, నాన్నకే సపోర్ట్ ఇయ్యడం ఏదో ఇంగ నలుగురున్నప్పుడు ఏదో ఒకటి సమస్యలొస్తూ ఉంటాయి గదా! కుటుంబం అన్నాక. వస్తూ ఉంటే సరే నువ్వు నీకు మీ అమ్మ, నాన్న గావాలి. నేను నా కొడుకుని తీసుకొనెళ్ళిపోతా. నాకు నా కొడుకు గావాలని చెప్పి డైవర్స్ కేస్ పెడతదట. ఆ డైవర్స్ కేస్ పెట్టిన తర్వాత వాళ్ళు చిన్న బాబు గాబట్టి తండ్రి ప్రేమ బాబుకి గూడా ఉండాలని చెప్పి వాళ్ళు అంటే అప్పుడప్పుడు వచ్చి పోవాలని జెప్పి ఈ బాబుకి ఇస్తారట. వాళ్ళకి డబ్బులివ్వడం, ఆ బాబుకివ్వడం, అప్పుడప్పుడు బాబుని కలుసుకోవడం అలా జరుగుతూ ఉందంట. జరుగుతూ ఉంటే ఇంకా ఆమెకి లోపల లేసింది. ఏంటి ఉంటాడుగా మన మనస్సు అనే మాయ ఉంటదిగా. ఇంక ఈ తండ్రి ఇలానే రాకపోకలు జరుగుతాయి. ఈ కొడుకును గూడా నా దగ్గరికి రానియ్యడు. వాళ్ళ అమ్మ, నాన్నకి ఆ చిన్న బాబు అంటే ఇష్టమంట. ఆ చిన్న బాబుని గూడా తీసుకుపోతారు. ఏదో డబ్బు పెట్టి ఇంక నా కొడుకుని నాకు కాకుండా చేస్తారని జెప్పి, ఒకరోజు బాత్రూమ్‌లోకి ఆ తండ్రి వెళ్ళిపోగానే ఆ కసి లేసింది ఆమెకి. ఆ ద్వేషం లేసింది లోపల. లేసి ఆ బాత్రూమ్‌లోకెళ్ళి కన్న కొడుకుని చంపేస్తుందట. మొత్తం బకెట్‌లో చిన్న బాబుని. చంపి ఆ బాబుని మళ్ళీ ఉడకబెడతదట. కిచెన్‌లోకెళ్ళి ఉడకబెట్టి అది నిజంగా జరిగిందట ఈ స్టోరీ. వింటుంటేనే ఒక వెరైటీగా అనిపిచ్చింది. ఇట్లాంటి పనులు చేస్తే మరి అంతరాత్మ ఏమి చెప్తది? సందేశాలేమిస్తది కదా! ఉడకబెట్టి అది తినేస్తదట ఆమె. చిన్న బాబు మాంసాన్ని తినేస్తదట. మళ్ళీ నెక్స్ట్ డే ఒక 2 రోజులు ఆగి వాళ్ళ తండ్రి ఇంటికి రాగి బాబుని పిలుస్తూ ఉంటే కనిపియడు. ఎందుకు కనిపియడని మొత్తం వెతికితే బాత్రూమ్‌లో ఉన్న అంతా ఆ బ్లడ్ అంతా, ఆ రక్తంనంతా చూస్తూ ఏమైందని ఆమెని ఆరా తీస్తే ఇంకా ఆమె నేనిలా చేశాను అని చెప్పిందట. ఇంకా ఆమె కేసు కోర్ట్ దాకెళ్తది గదా! కోర్ట్‌లో ఉన్న జడ్జ్ అడుగుతాడట. "నీ కన్న బిడ్డని చంపేంత దారుణం ఎలా చేయగలిగావమ్మా నువ్వు" అని అడుగుతాడట. అడుగుతే అప్పుడామె చెప్తుందంట, "నాకు నేను చేసుకుంది ప్రేమించి చేసుకున్నా. అని నేను చెప్పినట్టు వినాలి. పోనీ అది గాకుండా నా బాబుని నేనన్నా తీసుకొని నీ లైఫ్ నువ్వు బ్రతుకు అని డైవర్సెస్‌కి అప్లై చేస్తే మళ్ళీ బాబుతో చేసుకుంటున్నాడు. వాడు నా రక్తం, నా బిడ్డ ఎంత స్వార్థం గదా! నేను నాది అనే అహంకారం ఎంతకి దారి తీస్తుంది గదా!
వాడు నా బిడ్డ. నేను నా బిడ్డ బా అంటే ఆ భర్తకి నేనివ్వలేను అని చెప్పి చంపేషినా అని జెప్తదట. మరి ఎలా తినగలిగినవమ్మా? నీ ప్రాణం గదా! అది ఎలా తినగలిగావని పోలీసోళ్ళు అడుగుతారట. అడిగితే ఆ బిడ్డ అంటే తన శరీరం నుంచి బిడ్డ బయటికొచ్చింది గదా! ఆ శరీరం గూడా తనతో పాటే ఉండాలని తినేసిందట. ఇంకా ఇవన్నీ విన్న తర్వాత జడ్జి వాళ్ళు వాళ్ళిచ్చిన జడ్జిమెంట్ ఇంకా బావుంది. ఈమెకి మనస్థితి సరిగ్గా లేదు. అంటే ఈమె మెంటల్‌గా ఉంది. కాబట్టి ఈమె అలాంటి పని చేయగలిగింది అని చెప్పి మెంటల్ హాస్పిటల్‌కి పంపించారట ఆమెని. ఆమె ఇప్పుడు మెంటల్ హాస్పిటల్‌లోనే ఉందట. ఇది గూడా రీసెంట్‌గా జరిగిన స్టోరీ. ఇట్లాంటి పనులు చేసినప్పుడు ఆమెకి అంతరాత్మ ఎక్కడ హెచ్చరిస్తుంది? మన మన లెసన్ ప్రకారం అంతరాత్మ చెప్పదా? చెయ్యదా? అని ఇప్పుడు అంటున్నారు. ఎవరైనా తప్పు చేస్తే వీళ్ళకి అంతరాత్మ లేదా? అని అనుకుంటాం మనమైనా. మరి అంతరాత్మ ఎంత వరకి ప్రయత్నం చేస్తది? ఇట్లాంటి దారుణమైన పనులు చేసినప్పుడు. అంటే మనం గూడా చేసిన వాళ్ళమే. నేను చెయ్యలేదు అని అనట్లేదు. తెలియని స్థితిలో వాళ్ళ ఆత్మస్థితి అలా ఉంది గాబట్టే అలా చెయ్యగలిగారు. అది ఎప్పుడో ఒకసారి వస్తది అని తెలవదు గదా! వాళ్ళకి పాపం. తెలియకుండా చేసే పనులు ఇవన్నీ. అంతరాత్మకు వ్యతిరేకంగా ప్రవర్తించకుండా ఉండడం మంచిది కాదా? 2, 3 సార్లు పర్వాలేదు కదా! అని మనకి మనం మనసు మాయ వల్ల అనుకుంటామట. ఒకసారి 2 సార్లు చేస్తే ఏమైతది అంతరాత్మ చెప్పకుండా మనసు మాయ చెప్తుంది గదా! అనుకుంటామట. కానీ ఆ 2, 3 సార్లే మిమ్మల్ని 6, 8 సార్లకి పురికొల్పుతాయి. ఒక్కసారి చేసినామంటే అలవాటయిపోతది గదా! అప్పటికి చాలా ఆలస్యం అయిపోతుంది. ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు కింది ఆవరణలకి పడిపోయినా అప్పుడు కూడా మనకి దైవం ఎంత కరుణామయుడంటే మరి మనం గూడా అంతే గదా! అన్ని దుష్కార్యాలు చేసి ఇక్కడికొచ్చి కూర్చున్న దాన్నే నేను గూడా. మిమ్మల్ని పైకి రప్పించే ఆస్కారం ఉంటుంది. ఆయనకెంత దయ, కరుణ ఉంటే అయ్యా! నేను తప్పు చేశానని పశ్చాత్తాప పడితే దైవం దారికి తెప్పించే ఆస్కారం గూడా ఉంది. అంతరాత్మ ఇప్పుడు నిద్రాణంగా ఉండి మీరు తప్పుడు పనులు చేస్తుంటే మీకు తప్పేదో, ఒప్పేదో తెలుసుకున్న తెలివితేటలు ఉన్నాయని మా నమ్మకం. ఇప్పుడు మనము అంటే ఎన్ని జేసినామని కాదు, ఇప్పుడు చేయకుండా పరివర్తనలో ఉండాలి. సార్ చెప్పేది అదే గదా! పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. ఆ 3 గనక ఉంటే మీకు తెలివితేటలు ఉన్నాయని వాళ్ళు నమ్ముతారట సదాత్మలు. తప్పుడు మార్గంలో నడవడం మానండి. ఇప్పుడు గూడా వాళ్ళు చెప్పేదదే. ఏకాగ్రత, ధ్యానాలతో నిద్రాణమైన మీ అంతరాత్మ మేల్కొల్పమని సర్వశక్తిమంతుడైన భగవంతుడిని వేడుకోండి. దీన్ని ప్రతిరోజు చేయాలట. మనకి గూడా చెప్తారు గదా! స విస్పి ప్రార్థన అయింది. నేనెప్పుడు ఆగామి కర్మలు చేయకుండా నాకు ఎరుకను కల్పించు. నేను గతంలో చేసిన పాపాలకి పరివర్తనలో ఉంటానయ్యా అని మన ఇష్ట దైవాన్ని ఎప్పుడైతే తలుచుకోగలుగుతామో, అప్పుడు 2 నిమిషాల పాటు దేవుని ఇష్ట దైవాన్ని ప్రార్థించమంటున్నారు. తర్వాత నిద్రాణమైన మన అంతరాత్మని జా జాగృతం చేయడానికి సహాయపడమని సర్వశక్తిమంతుడైన భగవంతుడిని మనం నిరంతరం కోరుకుంటూ ఉండాలంట. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఆహ్, ఓ వ్యవసాయం జేస్తూ ఒకాయన తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతారట. ఆ తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోవడం వల్ల ఒక్కడే అబ్బాయి. తనకి అమ్మ, నాన్న ఉన్న వ్యవసాయమే ఈయన చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. మధ్యలో ఒక అమ్మాయి తనని అంటే ఆ వ్యవసాయాన్ని ఆయన జేసే పనులని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకొని కాపురం సాగిస్తూ ఉన్న కొద్ది రోజులకే ఆ అమ్మాయికి ఇంకొక అతనితోని పరిచయం ఏర్పడతది. అతడు వ్యవసాయం జేస్తడు. కానీ అతడికి ఒక బిడ్డ గూడా ఉంటాడు. అది చెప్పకుండా ఈ అమ్మాయిని ఇష్టపడతాడు. ఈ అమ్మాయికి పిల్లలు గారు. ఇష్టపడి వాళ్ళిద్దరూ లేచిపోవాలి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఈ అబ్బాయికి మరి ఏదో ఒకటి జెప్పాలి గదా! భర్తకి. ఇష్టపడే చేసుకుంది. కానీ ఏదో ఒకటి కారణం జెప్పాలి గదా! మళ్ళీ సెకండ్ వ్యక్తికి కనెక్ట్ అయింది గదా! ఆమె. ఇది గూడా రియల్ స్టోరీయే. కనెక్ట్ అయ్యి ఆమె చెప్పిందట. నీకసలు మొగాడివే గాదు. నీకు మొగతనం లేదు. నాకు పిల్లలవ్వట్లేదు. నేను వేరే వాడితో వెళ్ళిపోతున్నా అని చెప్పి ఆమె పాపం ఆయనకి నిందలేసి, ఆ ఊర్లో ప్రజలకి వ్యవసాయం చేసుకుంటున్నాడు గదా! ఆ ఊరి ప్రజలకి ఈయన మొగాడే గాదు అని అందరికి ప్రచారం జేసి మరి ఆమె వెళ్ళిపోతదంట. ఇంకసలు ఆ బాధ తట్టుకోలేడు పాపం ఒక్కడే ఉంటాడు గదా! చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు గదా! ఆ బాధను తట్టుకోకుండా సరే నాకు వ్యవసాయమే ఇచ్చాడు. నా బ్రతికేదో నేను బ్రతుకుతా అని సాగిస్తూ ఉంటాడట. ఒకరోజు నైట్ అర్ధరాత్రి టైంలో వాళ్ళ ఊరి చివర ఈయన బాబాయి వరుసకి జనరల్ స్టోరు, కిరాణా స్టోరు నడిపిస్తూ ఉంటే నైట్ వరకు ఉంటారు గదా! వాళ్ళు. ఉంటే ఒక అమ్మాయి చిన్న బాబుని ఎత్తుకొని వచ్చి నాకెవరన్నా ఈ ఈ నైట్‌కి పెట్టగలిగితే బావుండు. నాకు నివాసం ఏర్పరచగలిగితే బావుండు అని వాళ్ళ బాబాయిని అడుగుతుందంట. అడగగానే సరే అని వాళ్ళ బాబాయ్ ఈ అబ్బాయి ఉన్నాడు గదా! ఈ అబ్బాయి దగ్గరికి తీసుకొచ్చి ఈమెకి ఈ ఒక్క రాత్రి నువ్వు నివాసం ఏర్పరచు. తర్వాత ఆమె నెక్స్ట్ డే చూసుకుంటది. ఆమె దారి ఆమె చూసుకుంటదని చెప్తాడట. సరే ఒక్క రాత్రే గదా! అని పాపం మంచివాడు గదా!
ఇంక సరే అని జెప్పి పెట్టుకుంటాడంట. అయితే చిన్న బాబు ఆ అమ్మాయికి. సారూప్య సిద్ధాంతం. మనం ఈ జన్మలో అనుభవించింది కూడా ఈ జన్మలో కావడానికి కథ ఎగ్జాంపుల్. ఆ బాబుని తీసుకొనొచ్చి ఆమె ఇక్కడనే ఉండిపోతది. ఆమె నెక్స్ట్ డే అంటూ ఉంటదట. ఇంకా మాకు ఏదో ఒకటి పని జేసుకోవాలి. లేకపోతే మా జీవితం గడవదు. మేము ఏదో ఒకటి పని జూసుకోవడానికి వెళ్ళిపోతాము. మాకు రాత్రి నువ్వు నివాసం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలని చెప్పి వెళ్ళిపోవడానికి ప్రయత్నం జేస్తూ ఉంటది. ఈయనేమనుకుంటాడు చేసేది ఎట్లైనా వ్యవసాయమే. మరి ఒక్కడే ఉన్నాడు గదా! వ్యవసాయమే గదా! నీకు నా భూమిలోనే ఒక పనిస్తా. ఇక్కడే పని చేసుకుంటూ చిన్న బాబుని ఎక్కడికి తీసుకెళ్తావని జెప్పి అక్కడనే వాళ్ళ రూమ్‌లో పెట్టుకుంటాడు. ఊరి ప్రజలు ఆయన మీద అవమానాలు, నిందలు పెట్టిపోయింది గదా! లాస్ట్ ఆమె. మరి ఈమెనెందుకు పెట్టుకున్నావని ఇంకా ఊరి ప్రజలంతా ఊర్లలో అన్నీ పట్టించుకుంటారు. మామూలుగా హైదరాబాద్‌లో ఏం పట్టించుకోరు గానీ సిటీలో, ఊర్లలో ప్రతి విషయం పట్టించుకుంటారు. ఆ ఊర్లలో ఆ కసియే ఈ రాంబాయిని చంపేదానికి ఆ కసి ఏర్పడతది. కులంగానో ఇంకా ఇప్పటి వరకి ఉన్నాయి ఇవి. ఇంకా వాళ్ళందరూ వచ్చి ఈమెను అడుగుతారు. అయితే ఈ లోపల ఆయనకి ఆమె మీద ఒక మంచి ఒపీనియన్ ఏర్పడతది. ఈమెను పెళ్లి చేసుకోవాలని ఆ అబ్బాయికి. అంటే ఆమె గూడా అన్ని పనులు చేస్తూ, ఇంకా ఆ చిన్న బాబు ఈయనకి కనెక్ట్ అవుతాడు. వాళ్ళ నాన్న లేడు గదా! చిన్న బాబు గదా! కనెక్ట్ అయిపోతాడు. ఇది జూసి ఈమెను ఇష్టపడి చేసుకోవాలనుకుంటాడు. ఈ లోపల ఆమె పక్క ఊరి నుండి వచ్చిందని తెలుస్తుంది. ఆ ఊరికెళ్ళి కనుక్కుంటే వీళ్ళ భార్య సెకండ్ ఆయనతో పోయింది గదా! ఆ సెకండ్ ఆయన భార్యనే ఈమె కొడుకు అని ఈయనకి తెలుస్తుంది. సరే నా భార్య ఆమె వల్ల ఆమె చేసిన ఆ భర్త వల్ల పాపం ఈమె బాబు నష్టపోయారు. నేనే ఆమె పోయినందుకు ఈమెకి జీవితం ఇస్తా అని చెప్పి ఆయన ఫస్టే డిసైడ్ అయిపోతాడు. స్టోరీ అంతా తెలుసుకొని. ఈ ఊరి ప్రజలంతా వచ్చి అడగగానే సరే నేనే ఆమెను పెళ్లి చేసుకుంటా అని వీళ్ళ స్టోరీ అంతా అప్పుడు చెప్పుకుంటారు. నీ భర్త చనిపోవడము, వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడో జంప్ అవుతూ ఉంటే అది ట్రైన్ యొక్క ప్రమాదంలో వాళ్ళిద్దరూ చనిపోతారు. నాకప్పుడే స్టోరీ తెలిసింది. నీకు తర్వాత చెప్దామని ఊరుకున్నాను. ఇంక ఇద్దరు కలిసిపోతారు. ఇది అంటే ఈ జన్మలో వచ్చింది గూడా కొన్ని సారూప్య సిద్ధాంతం అనుభవించాలి గదా! కర్మ సిద్ధాంతం అంతే. కర్మ సిద్ధాంతం గత జన్మలో చేసినవి. సారూప్య సిద్ధాంతాలయితే కొన్ని రివర్స్ ఒస్తాయి గదా! ఇది గూడా రియల్ స్టోరీ. ఇది అనిపిచ్చింది నాకు. అంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు నష్టపోయినా వాళ్ళిద్దరూ దేవుడు వాళ్ళకేసే శిక్ష ఏసాడు జరిగింది మళ్ళీ. వాళ్ళిద్దరూ ఇక్కడ ఈ భర్తని మోసం జేసింది ఈమె, భార్యని, బిడ్డని మోసం జేసిండు ఆయన. వాళ్ళిద్దరికీ ఏం గావాలో అదే ఇచ్చారు విశ్వం. విశ్వం అదే జేసేది. విశ్వం ఏ పని చేసినా సహకరిస్తుంది. మనం సరైన పనులు చేసినా, సరి కాని పనులు చేసినా విశ్వం ఇవ్వాల్సిందే అవకాశం. ఇవ్వబడుతుంది. కానీ దానికి అనుభవించిన ఫలితం మనదే. కాబట్టి మనం ఏది చెయ్యాలి అనేది అక్కడ ఇద్దరు ఒకరినొకరు మోసం జేసినా, వీళ్ళిద్దరు మోసం జేసినా, శిక్ష వాళ్ళకేది ఇవ్వాలో అదే ఇచ్చింది. వీళ్ళకేది ఇవ్వాలో అదే ఇచ్చింది. వాళ్ళదే అనుకుంటారట. నా భర్త నన్ను మోసం జేసినా నాకు నువ్వు దొరికినావు. నా భార్య నన్ను మోసం జేసినా నువ్వు దొరికినావు అని ఇద్దరు అనుకుంటారట. అందుకే విశ్వం పనేంటి ఏది ఇచ్చినా ఫలితం ఇవ్వాల్సిందే. అందుకే దైవం మౌనంగా ఉంటారు. అంతరాత్మ మౌనంగా ఉంటుంది. ఎందుకుంటుంది? ఏది చేసినా ఫలితం అనుభవించాల్సింది మన ఈ ఆత్మనే. కాబట్టి మనం చేసే ముందు ఆలోచించాలి. దైవం చెప్పేది అదే. ఫలితాన్ని నువ్వు పొందుతున్నావు గాబట్టి, నువ్వు చేసే ముందు ఆలోచించు. చేశాక ఏం చేయలేం. చేతులు కాలాక ఆకులను పట్టుకొని ఏం చేసేదేం లేదు గదా! అని మనం ఇక్కడే చేసే ముందే బాగా ఒకటికి 2 సార్లు ఆలోచించి చేయాలి అనేది ఈ కథ నుంచి మనం నేర్చుకోవాలి. సర్వశక్తిమంతుడైన భగవంతుడా! నీ మంచి మార్గానికి నాకు దారి చూపు. మంచి పనులు చేసేలా చెయ్యి. నాకున్న తప్పుడు కోరికలు, భావాలు పోగొట్టుకునేలా సహకరించు. నీ వివేకాన్ని నాకు ప్రసాదించు. నీ వెలుగు మార్గాన్ని చూపించు. నాకెన్నడూ తప్పు చేయకుండా నా అంతరాత్మ మేల్కొల్పడానికి నాకు సహాయం చెయ్యి. ఓ సర్వశక్తిమంతుడైన భగవంతుడా! దయచేసి నాకు సహాయం చెయ్యి అని చెప్పి ప్రతిరోజు ఇష్టదైవాన్ని ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థించుకోవాలి. ఇలా చేసిన తర్వాత మనసుని పూర్తిగా ఖాళీగా ఉంచుకోవాలి. మీ మనసులోకి ఎలాంటి ఆలోచనలు రాకూడదు. వీలైనంత అంతర్మౌనంలో ఉండాలి. ఒక్క నిమిషం పాటు మాత్రమే ఖాళీగా ఉంచాలట. అది గూడా ఎక్కువ టైం ఒద్దు. ఒక్క నిమిషం కన్నా ఎక్కువ సేపు మనసుని ఖాళీగా ఉంచితే, ప్రతికూల ప్రేతాత్మ ఏదైనా అర్త్ సోల్స్ ఉంటాయి గదా! ఎప్పుడు మనలో ఉండాలని, ప్రవేశించాలని జూస్తాయి గదా! అవి గూడా హాని చేయవచ్చు. అది గూడా చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేస్తే మీకు అంతా బావుంటుంది. మీ ఏకాగ్రత పూర్తయిన తర్వాత దేవుడికి కృతజ్ఞతలు సమర్పించి, ఆ రోజు ప్రారంభించండి. మనకి సార్ చెప్తారు గదా!
మనసుని దాన్ని జయించాలి. మనసుని బుజ్జగించమని జెప్తారు. వీళ్ళు చెప్పేది గూడా అదే. దాన్ని మళ్ళీ మనం ఏం వ్యతిరేకంగా మనసుకి మాట్లాడినా దానికి అహం లేస్తది. నేనెక్కడికెళ్ళాలి అని. అందుకని దాన్ని బుజ్జగించాలి. వీలైనంతగా బుజ్జగించితే అది మౌనంగా ఉంటుంది అని సారు గూడా జెప్తారు గదా! ఇక్కడ వీళ్ళు గూడా మనసుని ఒక్క నిమిషం పాటే ఖాళీగా ఉంచాలట. ఎక్కువ సేపు ఉన్నా మన అర్థమను సోర్స్ వచ్చి ప్రవేశం జేసే అవకాశం గూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమంటున్నారు. ఇది మీకు బాగా సహాయం చేస్తుంది. దీనివల్ల మీకు ధనము, ప్రాపంచిక విజయము లభించదు. కానీ ప్రశాంతంగా, మౌనంగా, ఆందోళన లేకుండా సంతోషంగా ఉండడానికి ఇది సహాయం చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇది అంతరాత్మ బాగు చేసి మీరు ఉన్నత ఆధ్యాత్మిక స్థాయికి చేరడానికి తోడ్పడుతుంది. మన ఆత్మ ఎప్పుడూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావడానికి ఆత్మ ప్రణాళిక జరుగుతుంది. సోక్రటీస్ స్టోరీలో చెప్తారు గదా! వాళ్ళ భార్య ఆయనకి తెలుసు. ఆయన గత జన్మ కా కర్మ ఫలము ఆమె భార్య అని. తెలుసు కాబట్టి ఆయన ముందుకెళ్ళిండు. మనం తెలుసుకోగలిగితే మనం గూడా ముందుకెళ్తాం. తెలుసుకోలేకపోతే ఇక్కడ వీళ్ళు చెప్పినట్టు మనం ఐదో ఆవరణలో ఉన్న కిందికెళ్ళే ప్రమాదం మాత్రం ఉంది. కిందికి వెళ్ళకుండా పైకెళ్ళకపోయినా పర్లేదు. నాకైతే అదే అనిపిస్తది. ఎందుకంటే నేను గూడా శత్రు గర్భం నుండి చాలా బంధాలను నేర్చుకున్నా. ఇక్కడికొచ్చాకనే అర్థమైంది. నేనక్కడ నా సోల్ ప్రకారం అక్కడ ప్రామిస్ చేషినా. కానీ ఇక్కడికొచ్చాక మీనా మనసుంటది గదా! అది రెచ్చిపోతది ఒక్కొక్కసారి. కానీ తర్వాత ఫీలయితది మళ్ళీ. ఏం జేస్తాం తప్పదు గదా! కానీ జాగ్రత్తగా ఉండాలని ఈరోజు అర్థమైంది. మనకు కొన్ని పాయింట్ శ్రీకృష్ణుడు ఇస్తాడు. నీ పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా కాలానికి వదిలేయి. కాలమే పరిష్కారం చూపిస్తుంది. నీకు నువ్వు ధైర్యంగా ఉండు. ఎప్పుడు ధైర్యంగా ఉంటాం? మనతో మనం ఉన్నప్పుడే ధైర్యంగా ఉండగలుగుతాం. మన ఆత్మశక్తిని పెంచుకున్నప్పుడే ధైర్యంగా ఉండగలుగుతాం. అది దేనివల్ల వస్తది? ధ్యానం వల్లనే వస్తది. మళ్ళీ చుట్టూ తిరిగి ధ్యానంకే రావాలి. కదా! శత్రువు ఎలా ఉన్నా, నిన్నెంతగా బాధించినా, నీ స్థాయి ఎంత పెరిగినా, నీ ఆత్మశక్తిని పెంచుకోగలిగితే, ఈ అవమానాలని కూడా మధురంగా మార్చుకునే ధైర్యాన్ని కూడా మనం ధ్యాన సాధన ద్వారానే చేయగలుగుతాం. నా బాధ ఒకటనుకోవాలట. ఎవరు మనల్ని తిట్టినా గూడా ఒక పాయింట్ ఇచ్చాడు కృష్ణుడు. నా బాధ, నా కష్టం నేనే పడాలి. నా కోసం ఎవ్వరు లేరు. ఎవరు రారు. ఏ బంధం కూడా నాది కాదు. అందరూ భూమి మీదకొచ్చిన ప్రతి బంధము ఆత్మ ప్రణాళిక ప్రకారం వచ్చిన బంధాలే. మనమే పైన ఆత్మ ప్రణాళిక రాసిస్తాం. నువ్వు నాకు శత్రువులాగా ఉండు, నాకు స్నేహితుడిగా ఉండు అని. మరి ఇక్కడికొచ్చాక వాళ్ళెలా మారతారు? మనం మార్చాలని ఎందుకు ప్రయత్నించాలి? మన కాలం వృధా తప్ప. కదా! కాబట్టి నా బాధ నాదే. ఏ బంధం నాది కాదు. ఏ బంధాన్ని కూడా నాది అనుకోవడం, మనది అనుకోవడమే మనం చేసే పెద్ద పొరపాటంటే అదే. దాని నుంచి బయటపడాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. సాధన చేసినా నాకైతే సంవత్సరాలే పడుతుంది. కానీ ఇష్ట దైవానికి శరణాగతి చేసుకోవాలట. ఆయన ముందు మన ముందుకి ఏది వచ్చినా, ఏది జరిగినా ఆయన ఇచ్చిన ప్రసాదంగా తీసుకోగలగాలి. మన శత్రువులో కూడా మన ఇష్ట దైవాన్ని చూడగలిగినప్పుడే మనం అవమానాలని మధురంగా మార్చుకోగలుగుతాం కదా! కానీ అది చూడడం సాధన చాలా కష్టంగా ఉంది. మరి ఈ పాయింట్ గూడా నాకు ఆచరించడానికే వచ్చినట్టుంది. నా చుట్టూ ఉన్న శత్రువుల లోపల గూడా నా ఇష్ట దైవాన్ని, నా బాబాని చూసినప్పుడే నేను వాళ్ళు నాకిచ్చిన అవమానాలని మధురంగా మార్చుకోగలుగుతా. నా ఆత్మస్థితిని ఉన్నత స్థితికి తీసుకురాగలుగుతా. కానీ దీనికి మాత్రం ధ్యానం, ప్రతిరోజు సజ్జన సాంగత్యం, మళ్ళీ మనం నేర్చుకున్నది ఇంకోరికి చెప్పడం, సెల్ఫ్ చెకింగ్ నిరంతరం నాకు నేను ఎలా ఆలోచిస్తున్నా. ప్రొద్దున మామూలుగా మీనా అయితే మార్నింగ్ జరిగిన సంఘటన 2, 3 రోజులు ఫుడ్ మానేసేది, నిద్ర మానేసేది. ఇప్పుడు 2, 3 నిమిషాలు కాసేపు ఏడ్చింది. మళ్ళీ మామూలయిపోయింది. బాబాని వేడుకుంది. క్లాస్‌కి ప్రిపేర్ అయింది. మీ ముందొచ్చింది. అంటే టైం తగ్గింది. కాలమైతే తగ్గింది. అన్నిటికి కాలమే పరిష్కారం ఇస్తుంది అనేది ముందుకెళ్ళడమే మన పని. నేను నాకు నేను చెప్పుకునే ఈరోజేందంటే, నేను ఏమి సాధిస్తా అని ఛాలెంజ్ చేషినో ఇంకా నాకర్థం గాలేదు. ఇంకా ముందు ముందు ఉంటదేమో మరి. ఎందుకంటే ఇప్పటివరకి గత జన్మ కర్మలు తీర్చుకోవడము, అది ఇక్కడ ఏంది అని తెలుసుకోవడము, మనసు కాదు, శరీరం కాదని ఒకటి ఒకటి అలవాటు జేసుకోవడమే జరిగింది. ఏం సాధిస్తా అని వచ్చానో నాకు తెలీదు. కానీ ఈ కొన్ని సందర్భాలను జూసినప్పుడు బాబా పైకెక్కకపోయినా పర్లేదు. కిందకి మాత్రం పడిపోకుండా కాపాడు తండ్రి అని మాత్రం వేడుకుంటున్నా. నాకనిపిచ్చింది అది. ప్రయత్నం ఒకటే మన చేతిలో ఉంది.
ఫలితం దైవ నిర్ణయం. బాబా చేతుల్లో ఉంది. ఆయన ఏదిచ్చినా ప్రసాదంగా తీసుకుంటూ, మనకెదురయ్యే ప్రతి అవమానాన్ని మధురంగా మార్చుకుంటూ, ఇది నాకు శరీరం కాదు, ఒక అనుభవం నేర్చుకోవడానికి తెచ్చుకున్నా అని ముందుకు వెళ్దాం. ఇది నేను చెప్పాలనుకుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ బాబా. విన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా కృతజ్ఞతలు. థాంక్ యూ మేడం.